అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక కోట కట్టాలన్నా, ఒక కోటని బద్దలు కొట్టాలన్నా కేవలం ఒక యువతతోనే అది సాధ్యమవుతుంది. ఈరోజు ఈ 18 నుంచి 25 సంవత్సరాలు లోపున్న ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కలుసుకోవాలని చెప్పి పార్టీ ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది, ఒక కొత్త క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసింది. దాని పేరు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్. అంటే ఈ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వాళ్ళకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పొట్ట మనకు తెలియకుండానే ఎలా కొడుతున్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పి ఒక క్యాంపెయినింగ్ యువతలోకి తీసుకొని వెళ్ళడానికి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు యువత పరిస్థితి చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉందంటే, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చినారు, ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరంలోనే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాడు. కానీ ఈ రోజు మనం చూసుకుంటే డిగ్రీ చదువుకున్న పిల్లలతో మందమ్మిస్తున్నారు. ఈరోజు ఇంటింటికి పంపించి వాలంటీర్లుగా వాడుకుంటున్నారు. నిజంగా 2 లక్షలు కాదు కదా, కేవలం వాలంటీర్ ఉద్యోగాలు పక్కన పెడితే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మరి మనం చూసుకోవాలి, ఈరోజు ఉద్యోగాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి విదేశీ విద్య అని చెప్పి ఒక పథకం అనౌన్స్ చేసినారు. అంటే మన పేద పిల్లలు ఎవరైనా పై చదువులు చదువుకోవడానికి విదేశాలకి పోవడానికి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ సహకరించేది. ఈరోజు అది కట్ చేస్తున్నారు. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ఈరోజు మన ఊర్లలో, మన పల్లెలలో ఎన్నో రకాల కార్పొరేట్ స్కూళ్లు వస్తున్నాయి. ఈరోజు మన పిల్లలు ఎక్కడ తగ్గకుండా ఈరోజు ఎవరితోనైనా పోటీ పడి చదువుకోవాలని చెప్పి ఈరోజు ఆ కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సహకరించింది. మరి అదేవిధంగా గురుకుల పాఠశాల స్కూళ్లలో మన బీసీ సోదరులకు గాని, మరి బడుగు బలహీన వర్గాలకు గాని చదువుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చేది. కానీ ఈ రోజు గురుకుల పాఠశాల స్కూల్ పరిస్థితి ఏంటో ఈ రోజు అందరూ చూస్తున్నారు. మరి చదువు లేదు, పై చదువులు పోవడానికి అవకాశాలు లేవు. మరి ఉద్యోగాలు ఏమన్నా తెచ్చుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీని కూడా ఈ ప్రభుత్వం తెచ్చిన దాఖలాలు లేవు. మరి మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గాని, ఈరోజు హెచ్సిఎల్ కానివ్వండి, జాకీ కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్థలు తెచ్చి ఈరోజు మన యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగించినారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈరోజు యువత మీద కేసులు, అన్యాయంగా అక్రమంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా ఈరోజు యువత మీద కేసు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఈరోజు ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు యువతని. ర్యాలీలకి పిలిపించుకున్నారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఇవి చేస్తాము, అంత అభివృద్ధి చేస్తాం, ఇన్ని ఉద్యోగాలు తెస్తామన్నారు. ఈరోజు అడగడానికి ముఖ్యమంత్రి ఎక్కడ కనపడకుండా తిరుగుకుంటూ ఈరోజు పర్దాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఎక్కడ పోయినా. మరి అదేవిధంగా శ్రీకాకుళంలో మనకి తీసుకొని వస్తానని ఈరోజు మనకి మాటిచ్చాడు. ఈరోజు అదేవిధంగా 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగునికి ఈరోజు ఒక పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మరి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తే మన యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు యువత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అవ్వాలి. రేపొద్దున గవర్నమెంట్ దివాలా తీసిందంటే మన ఒక యువకుడు, వాళ్ళ కుటుంబము, వాడి భవిష్యత్తుతో సహా రోడ్డు మీద పడే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ యువకుడు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడడానికి ప్రతి ఒక్క విధంగా సహకరిస్తాడు. మరి అదే విధంగా ఈరోజు మహిళల్ని చూసుకుంటే మహిళలకి ఈరోజు భద్రత లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఎన్నో రకాలు. ఈరోజు మనము ఆలగడ్డలోనే ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా రేప్ గా అటెంప్ట్ చేస్తారో చూసినాం. మరి నంద్యాలలో శిల్పా వెంచర్ లో ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో ముగ్గురు కలిపి ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసి ఈరోజు గంగలో పడేసినప్పుడు కేసు లేదు. మొన్న శిల్పా వెంచర్ లో రేపట్టం చేస్తే దాని మీద ఒక కేసు, ఒక విచారణ జరగదు. మరి ఎన్నో రకాలు. ఈరోజు మనం చూసుకుంటే మహిళలకి ఎక్కడ భద్రత లేదు. మళ్లీ నారా లోకేష్ గారు వస్తే, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నడుస్తుంది.
మరి నేను ఈ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మన ఫస్ట్ ఓటు అభివృద్ధికి వేద్దాం. మన ఫస్ట్ ఓటు మహిళల భద్రత కోసం వేద్దాం. మన ఫస్ట్ ఓటు రైతుల బాగు కోసం వేద్దాం. మన ఫస్ట్ ఓటు ఒక మంచి ప్రభుత్వంకి వేద్దాం. మన ఫస్ట్ ఓటు మంచి ఆంధ్రప్రదేశ్ కి వేద్దాము. మన ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పాటలో నడుస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క క్యాంపెయినే ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడి దగ్గర కూడా తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.